హలో అందరికీ, ఈ వీడియోలో మనం చికెన్ జాయింట్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం జాయింట్స్ అయితే తెచ్చేసుకున్నాము, నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి తగినంత సాల్ట్ అలానే పసుపు ఈ రెండు కూడా వేసుకొని చక్కగా ముక్కలన్నింటికి కూడా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం మసాలా ఏమీ వాడట్లేదు, జస్ట్ పసుపు ఇంకా సాల్ట్ అంతే అన్నమాట. సో మ్యారినేషన్ కూడా మీకు టైం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. పైగా మసాలా కూడా ఏమీ వేయట్లేదు మనం. సో ఇలాగ మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక మూకుడు పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది మనం దీంట్లో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. రెండో వైపులా కూడా సరిగ్గా కుక్ అయ్యేంత వరకు చూస్తున్నారు కదండి. సో ఫస్ట్ అయితే మనం చికెన్ అంతా కూడా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని చక్కగా ఆయిల్ కొంచెం వాడనిచ్చి వేరే గిన్నెలోకి సపరేట్గా తీసేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. సో ఈలోపే మనం దీంట్లోకి కావాల్సిన ఆనియన్స్, టమాటో ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటా, ఇంకా ఒక 3-4 ఉల్లిపాయలు అవన్నీ కూడా మనం కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇది మనం ఫ్రై చేసుకునే చికెన్. దీంట్లో సో మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. దానికోసం సేమ్ మూకుడులో ఆయిల్ మనకు కావాల్సినంత మాత్రం ఉంచుకొని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీంట్లోకి మనం మసాలా అనేది వేసుకోవాలి. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసుకున్నాం. మనం 1-2 స్పూన్ల వరకు వేసుకున్నాము. వేసుకుని ఆ పచ్చదనం పోయే వరకు కాస్త అలా కలుపుకున్నాము. సో దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకున్నాము. సో బేసికలీ చేసుకున్నప్పుడు కొంచెం స్పైసీగా బాగుంటుంది కాబట్టి కారం కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు. అలా మనం 4 వరకు వేసుకున్నాము. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్పైసీ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కారం వేసుకొని ఇలాగ ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఈ ఉల్లిపాయల మిక్చర్ అంతా కూడా మనకి చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. బాగా మిక్స్ చేసుకొని కాసేపు మనం అలానే సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ కట్టేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ జాయింట్స్ ఫ్రై అయితే రెడీ అన్నమాట. ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అన్నమాట.